చూడబోతున్నాము. విన్న మొదటి రోజే ఫలితం మీకు కనిపిస్తుంది. అలాంటి విశేషమైన ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధతో వినాలి. ఇదే తొలిసారిగా మీరు మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు భక్తి సందేశాన్ని వినడానికి నోటిఫికేషన్లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థివ కవాం ప్రశస్యతే వీర సర్వపాపహరం శివం. ఘృతక్షీరప్రదాగావో ఘృతయోన్యో ఘృతోద్భవాః ఘృతనద్యో ఘృతావర్తాస్తామే సందు సదా గృహే. ఘృతం మే హృదయే నిత్యం ఘృతం నాభ్యాం ప్రతిష్ఠితం ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతం మే మనసి స్థితం. గావో మమాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ గావో మే సర్వదశ్చైవ గవాం మధ్యే వసామ్యహం. ఇత్యాచమ్య జపేత్ సాయం ప్రాతశ్చ పురుషः సదా యదన్నాత్ కురుతే పాపం తస్మాత్ స పరిముచ్యతే. అమరులు మరియు అసురులు క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆ క్షీరసాగరము నుంచి 5 రకములైన గోమాతలు బయటకి వచ్చినట్లుగా మన వేద పురాణాలు చెబుతున్నాయి. నంద, భద్ర, సురభి, సుశీల, సుమన ఈ 5 గోమాతల సంతతులే ప్రస్తుతం మనం భూలోకంలో చూసే గోమాతలన్నమాట. గోమాత శరీరంలో 3,000,000 దేవతలు వాసం చేసినందువల్ల మనం ఒక్క గోమాత పూజ చేసినా గోస్తోత్రం విన్నా మనకు ఎంతో పుణ్యం దక్కుతుంది. అంతేకాదు కోట్ల సంపద మీ సొంతం చేసుకునే యోగం మీకు దక్కుతుంది. అలాంటి ఈ యొక్క స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా?